మిడివల్ హిస్టరీలోని రాజపుత్ర యుగంలోని ఆర్కిటెక్చర్ లేదా వాస్తుశిల్పం రాజపుత్రులు దేవాలయాలను నగర శైలిలో నిర్మించారు. మామూలుగా ఆర్కిటెక్చర్ 3 టైప్స్ ఉంటుంది. అవి నగర శైలి, వెసార శైలి, ద్రవిడ స్టైల్. మన సౌత్లో ఎక్కువ ద్రవిడ స్టైల్లో దేవాలయాలు నిర్మిస్తారు. నార్త్ సైడ్ ఎక్కువ నగర శైలిలో, ఈ మధ్యలో ఉన్న మధ్య భారతదేశంలో ఎక్కువ వెసార స్టైలు ఉపయోగించారు. అలా రాజపుత్ర యుగంలో ఎక్కువ నగర శైలిలో వాళ్ళ దేవాలయాలను నిర్మించారంట. ఈ కాలం నాటి దేవాలయాలు లింగరాజ దేవాలయం, ఇది భువనేశ్వర్లో ఉంటుంది. ఇది ఎవరు నిర్మించారంటే అనంతచోడ గంగరాజు. నెక్స్ట్ సూర్య దేవాలయం, ఇది కోనార్క్లో ఉంటుంది, ఇది కూడా ఒరిస్సా. నెక్స్ట్ ఖజురహో దేవాలయాలు, ఇవి మధ్యప్రదేశ్లో ఉంటాయి. ఇది ఎక్కువ ఈ ఖజురహో దేవాలయాలని చెండల రాజవంశం వాళ్ళు నిర్మించారు. నెక్స్ట్ సూర్య దేవాలయం మొఢీరా. కాళికాలయం చిత్తోడ్గఢ్ అంటే రాజస్థాన్ సైడ్. రాజారాణి దేవాలయం, ఇది భువనేశ్వర్లో నిర్మించారు. జగన్నాథ దేవాలయం వచ్చేసి పూరిలో. సోమనాథ దేవాలయం ఖతియావాడ్. ఏకలింగాలయం ఉదయపూర్. నెక్స్ట్ లింగరాజ ఆలయం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని తూర్పు గంగరాజు అనంతవర్మ చోడ గంగరాజు నిర్మించారు. పూరిలోని జగన్నాథ ఆలయం నిర్మించింది తూర్పు గంగరాజు అనంతవర్మ చోడ గంగరాజు. అనంతవర్మ చోడ గంగరాజు ఈ ఆలయాన్ని తరచూ సందర్శించడం వల్ల ఇది వైష్ణవులకు కేంద్రమైంది. అంటే ఆ అనంత చోడ గంగరాజు వైష్ణవుడు అన్నమాట. కోనార్క్లోని సూర్య దేవాలయం, ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1250లో తూర్పు గంగరాజు అయిన మొదటి నరసింహుడు నిర్మించాడు. సూర్యుడు చక్రాల రథం 7 గుర్రాలపై బయలుదేరే హిందూ మత భావనకు కళారూపాన్ని ఇచ్చారు. ఈ రథానికి 7 గుర్రాలు 12 చక్రాలు కలవు. ఈ దేవాలయాన్ని బ్లాక్ పగోడా అంటారు. ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో 1984లో గుర్తించింది. మధ్య భారతదేశంలోని దేవాలయాలు, మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న దేవాలయాలను చందేలులు నిర్మించారు. నెక్స్ట్ కాంద్రియ మహాదేవాలయం, ఇది శివాలయంను క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఖజురహోలో చెండేల రాజు అయిన దంగరాజు నిర్మించాడు. పశ్చిమ భారతదేశంలోని దేవాలయాలు సోలంకి శైలిలో నిర్మించబడ్డాయి. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయంను సోలంకి రాజపుత్రులు నిర్మించారు. గుజరాత్లోని మొఢేరా దగ్గర సూర్య దేవాలయం నిర్మించినది రాజపుత్రులు. గుజరాత్లోని కొండల మీద నిర్మించిన జైన ఆలయాలు, కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయంను లలితాదిత్యుడు నిర్మించాడు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను ఇందాక చెప్పాక ఆర్కిటెక్చర్ స్టైల్స్ అని, అలానే ఇక్కడ అవి ఇచ్చారు. వాస్తు శైలులు ఉత్తర భారతదేశంలో నగర శైలి, దక్షిణ భారతదేశంలో ద్రవిడ శైలి. అయితే గుప్తులు నగర శైలిని ఉపయోగించారు. అలాగే తూర్పు గంగులు కూడా నగర శైలే. బాదామి చాళుక్యులు వెసార శైలి. నెక్స్ట్ కళింగులు నగర శైలి. పల్లవులు ద్రవిడ శైలి. విజయనగర రాజులు విమాన శైలి. అందులోనే సబ్ స్టైల్స్ ఉంటాయి. పల్లవులు మహేంద్ర శైలి, మామల్ల శైలి, రాజసింహ శైలి.